ఇచ్చిన ఒక్క హామీని కూడా 5 నెలల్లో ఒక్కటి కూడా చేయలే. రైతు భరోసా పేరు మీద 15,000 ఇవ్వలే. రైతు రుణమాఫీ మీద 2 లక్షలు ఇవ్వలే. ఓట్ల పేరు మీద 500 రూపాయలు ఇస్తాను ఇవ్వలే. 24 గంటల కరెంట్ ఇవ్వకపోవడం వల్ల మోటార్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. మా చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి. రిజర్వాయర్ ఇప్పుడే తపాస్పల్లి వేసిన అది కూడా ఎండిపోయింది. నీ చేతగానితనం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ అవగాహన లేమి వల్ల, నీ యొక్క పిరికితనం వల్ల ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడండి. ఇక్కడే జనగామకు వచ్చి ఈ ప్రాంతంలో చాలా పంటలు ఎండిపోయినాయి కాబట్టి రైతులకు కొద్దిగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిండు. నష్టపరిహారం ఇవ్వడే కాకుండా రైతు బంధు నీ మంత్రులు చెప్పు తీసుకో మాట్లాడుతూ అంటున్నారు. వారి సంగతి ఏందో చూడమని చెప్పేసి అన్నాడు. ఎందుకు అడిగినా 25,000 రూపాయలు. ఇలా పంట వేసుకుంటే పంట వండితే పర్వాలేదు, పంట మధ్యలో పొట్టకొచ్చి ఎండిపోతే, పారదశలో ఎండిపోతే దరిదాపుగా మనము దున్నడానికి ఒక 5-6 వేల రూపాయలు పడుతుంది. నాటు వేయడానికి 5-6 వేల రూపాయలు అవుతుంది. ఇవాళ ఎరువుల బస్తాలకు 4-5 వేల రూపాయలు అవుతుంది. కలుపు తీయడానికి 5-6 వేలు అవుతుంది. రాసియాలి. నాలాంటి ఎవరు రాసియాల్సిన పని లేదు. ఆయన పట్టుకొనిలా కూడా వెళ్తాడేమో కానీ నాలాంటి పార్టీ ఆదేశిస్తే నేను తిడితే ఆయన బట్టలు ఉంచిపోయే పరిస్థితి ఉంటుంది అని మేము మనం చేస్తాం. సోదరులారా, ఇంకొకటి, అధికారంలో రాగానే ఒక 7-8 మంది మన పార్టీలలో గుంజుకొని ఎంపీ టికెట్లు ఇచ్చిండు. ఈ పార్టీలు ఫిరాయించే వ్యక్తుల పరిస్థితి ఏంటంటే ఇక్కడ అందరు రైతులే. ఒడ్లు మండే కంటే ముందు ఒడ్లు నానబోస్తాం. నానబోయగానే అది తెప్పున తాళ్ళు తేలుతారు మీదికి. ఇద్దరము మండే మొలకెత్త గింజలేమో కిందికి పోతాయి, తాళ్ళ గింజలు మీదకి వస్తాయి. ఆ తాళే ఈ పార్టీ ఫిరాయించే కొడుకులు అనే విషయాన్ని నేను మీతో మనవి చేస్తాను. ఈ తాలుగాళ్ళు ఆ పార్టీలో పోయినా తాలుగాళ్ళే, ఆ పార్టీలో కూడా ఇవేం మొలకెత్తాయి. ఒక తాను ఏడైనా ఈ తాను ఈ మొలకెత్తే గింజలు అలుకుతాం, పంట పండిస్తాం. ఈ తాలు గింజలు అటు ఇటు తిరిగితే 2 సార్లకి ఈ తాను పెంట పాలైతే తప్పే అది మొలకెత్తడానికి రాదు. కాబట్టి ఈ పరిస్థితి. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో